సిబిఎస్ఈ క్లాస్ 9th ఎక్స్‌ప్లోరేషన్ అనే న్యూ టెక్స్ట్ బుక్ వచ్చింది కదమ్మా! దాంట్లో పర్మనెంట్ టిష్యూ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చూడగానే ఎంత హార్డ్‌గా అనిపిస్తుంది చూడండి టెక్స్ట్ బుక్‌లో. కానీ చాలా ఈజీగా మీకోసం నోట్స్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇట్లే అర్థమైపోతుంది. ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్ టిష్యూ, టైప్స్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీగా. చూడండి, పర్మనెంట్ టిష్యూ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ప్లాంటింగ్ చేశాక మనం ఏం కోరుకుంటాం, ఆ ప్లాంట్ బాగా గ్రో అవ్వాలని. ఏ సైజులో? ఒక పెద్ద సైజులో. అండ్ స్టెమ్ వైజ్ టిప్ ఆఫ్ ద స్టెమ్ పెరగాలని, రూట్ ఆఫ్ ద టిప్ పెరగాలని, స్టెమ్ వైజ్ రూట్ వైజు మంచిగా రూట్ సిస్టము, స్టెమ్ సిస్టము, బ్రాంచెస్ సిస్టము అవన్నీ అవ్వాలని కోరుకుంటాం. ఆ తర్వాత ప్లాంట్ ఎప్పటికీ అంతే గ్రో అవుతూ ఉండదు కదా. సర్టైన్ పాయింట్ వచ్చాక అది గ్రోత్ని స్టాప్ చేస్తుంది కదా. ఓకే, అప్పుడు వచ్చే టిష్యూస్నే పర్మనెంట్ టిష్యూస్ అంటాం. పర్మనెంట్ టిష్యూస్లో ఏమవుతుందంటే కొత్త సెల్స్ రావు, ఇంకా సెల్ డివిజన్ ఆగిపోతుంది. అండ్ అవి చాలా పనులు చేయు, వాటికి కేటాయించిన సర్టైన్ ఫిక్స్డ్ జాబ్స్ మాత్రమే చేస్తాయి. వాటినే పర్మనెంట్ టిష్యూ అంటాం. పర్మనెంట్ టిష్యూ ఆర్ సెల్స్ దట్ హ్యావ్ స్టాప్డ్ డివైడింగ్ అండ్ పెర్ఫార్మ్ ఏ ఫిక్స్డ్ జాబ్. దే ఆర్ టూ టైప్స్. సింపుల్ పర్మనెంట్ టిష్యూ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెల్స్. ఇగో చూడండి, సింపుల్ పర్మనెంట్ టిష్యూ ఇలా ఉంటాయి నాన్న. దే విల్ బి మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెల్స్. మీరు గమనిస్తే ఒకే షేప్లో ఉన్నాయి చూడండి, రకరకాల షేప్లో రకరకాల సెల్స్తో ఉండవు. వీటిని సింపుల్ అంటాం. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ ఇవేంటంటే మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ సెల్స్. ఎగ్జాంపుల్ జైలం అండ్ ఫ్లోయం. చూద్దాం, ఈ గ్రీన్ కలర్లోది ఫ్లోయం, ఇగోండి ఇది జైలం. మీరు గమనిస్తే రెండు షేప్స్ సేమ్ లేవు. ఇలా మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటే వాటిని మనం ఏమంటాం, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ అంటాం. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్కి ఫ్లోయం, జైలం ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంత మటుకి కాపీ చేసుకోండి అందరు నోట్స్, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో అది అయిపోయాక పర్మనెంట్ టిష్యూలో ఫస్ట్ టైప్ ప్రొటెక్టివ్ టిష్యూ. ఇక్కడ మళ్ళీ మీకు స్టోరీ లాగా చెప్తానమ్మా, అసలు ప్రొటెక్టివ్ టిష్యూ అంటే ఏంటి. ప్లాంట్కి మనలాగే ప్రొటెక్షన్ కావాలి. మనకి స్కిన్ ఉంది కదా మన బాడీ ప్రొటెక్షన్కి, అలానే ప్లాంట్ బాడీ ప్రొటెక్షన్కి స్కిన్నే ఎపిడర్మిస్ అనమాట. ఒక్కసారి చూద్దాం. ప్రొటెక్టివ్ టిష్యూ ఎపిడర్మిస్ ప్రొటెక్ట్స్ ద ప్లాంట్ లైక్ స్కిన్ అనమాట. ఎపిడర్మిస్ ఫార్మ్స్ ద outer most layer of the plant body. Think of the epidermis as the skin of the plant. Just you have to think, don't write this line. Okay, ఎగ్జామినేషన్లో కాదు, మీ అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, ప్లాంట్ బాడీకి, ఇది ప్లాంట్ బాడీ అనుకుందాం, దీనికి స్కిన్ ఎవరమ్మా, ఎపిడర్మిస్. మరి ఎపిడర్మిస్ ఉన్న ఫంక్షన్ ఉంటుంది కదా, చూద్దాం ఫంక్షన్స్. మరి స్కిన్ ఏం చేస్తుంది మీ బాడీని, అవే ఎపిడర్మిస్ కూడా ప్లాంట్ బాడీకి చేస్తాయి. చూడండి, ప్రొటెక్ట్స్ ద ప్లాంట్ ఫ్రమ్ ఇంజురీ. ఏమైనా ఇంజురీస్ అవ్వకుండా ప్లాంట్ ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రివెంట్స్ వాటర్ లాస్. వాటర్ ప్లాంట్ బాడీ నుంచి ఎక్కువ ట్రాన్స్పిరేషన్ అవ్వకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడతాయి. నెక్స్ట్, ప్రొటెక్ట్ అగెనెస్ట్ జర్మ్స్ అండ్ ఇన్సెక్ట్స్. మీకు తెలుసు, ఇట్ విల్ యాక్ట్స్ లైక్ సెలెక్టివ్లీ పర్మబుల్ మెంబ్రెయిన్ అని. జర్మ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ లోపలికి రాకుండా కాపాడుతుంది మన ప్రొటెక్టివ్ టిష్యూ. అంతేకాకుండా కవర్స్ ద హోల్ ప్లాంట్. ఈ ఎపిడర్మిస్ మన స్కిన్ లెక్కే మన బాడీకి మొత్తానికి ఉన్నట్టు ప్లాంట్ బాడీ మొత్తానికి ఉండే స్కిన్నే మన ఎపిడర్మిస్. ఏమైనా డౌట్ ఉందా? లేకపోతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి, నేను ఎపిడర్మిస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే క్యూటికల్ ఉంది. ఓకేనా, ఇప్పుడు క్యూటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం చేస్తారంటే, ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్లో ఎక్స్పెరిమెంట్ చేస్తారు, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఒక థిన్ లేయర్ ఆఫ్ స్టెమ్ కానీ ఆర్ఎస్ లీఫ్ కానీ తీసుకొని మైక్రోస్కోప్లో చూసినప్పుడు మీకు ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది. వీళ్ళైతే స్టెమ్లో తీసుకున్నారు, టీస్ ఆఫ్ స్టెమ్. గోండి, ఈ పైన లేయర్ ఉంది కదా, దీన్ని ఎపిడర్మిస్ అంటాం. ఇక్కడ ఎపిడర్మల్ హెయిర్ ఉంది కదా,
తర్వాత కింద చూస్తే క్యూటికల్ ఉంది, అవునా? ఈ క్యూటికల్ ఏంటిదంటమ్మా, మీరు ఏదైనా ప్లాంట్కి ఇక్కడ లేయర్ తీయడానికి ట్రై చేయండి, ఒక పాలిథిన్ లేయర్ లాగా వస్తుంది, అదే క్యూటికల్. ఆ క్యూటికల్ ఉండటం వల్లే ప్లాంట్కి వాటర్ ప్రూఫ్ లాగా వర్షం పడినా కానీ ఆ వర్షం అయిపోయాక అంబ్రెల్లాలో ఏమైనా వేసుకుంటుంది ఆ ప్లాంట్ కాదు కదా, ఆ వర్షం పోయాక చూసిన మళ్ళీ ప్లాంట్ మీద వాటర్ చినుకులు ముత్యాల్లాగా మెరిసిపోతాయి. తర్వాత వర్షం అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా కనిపించింది ప్లాంట్, ఎందుకంటే ఆ క్యూటికల్ వల్ల అనమాట. ఓకే, అర్థమవుతుందా? క్యూటికల్ ఇక్కడ ఉంటుంది. ఓకే ఓకే నెక్స్ట్ చూడండి క్యూటికల్ గురించి. ప్రివెంట్స్ వాటర్ లాస్. ఏ వ్యాక్సీ లేయర్ ప్రజెంట్ ఆన్ ద ఎపిడర్మిస్ రెడ్యూస్ వాటర్ లాస్. ఇది క్యూటికల్ అనేది ఒక వ్యాక్సీ లేయర్ అమ్మ, లేయర్ లాగా ఉంటుంది, కొంచెం గమ్మిగా ఉంటుంది అనమాట. అది వాటర్ లాస్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇలానే ప్రొడక్టివ్ లేయర్ రూట్ మీద కూడా ఉంటుందమ్మా, రూట్ హెయిర్ అంటాం దాన్ని. అబ్జర్వ్స్ వాటర్, టైనీ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆన్ రూట్స్. అబ్జర్వ్స్ వాటర్ మినరల్ ఫ్రమ్ ద సాయిల్. వాటర్ని, మినరల్స్ని సాయిల్ నుండి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి స్టొమేటా. వాట్ ఈజ్ స్టొమేటా చూద్దాం. స్టొమేటా ఏం చేస్తుందంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్కి యూజ్ అవుతుంది అండ్ ట్రాన్స్పిరేషన్కి యూజ్ అవుతుంది. ఇవి ఎలా ఉంటాయి? టైనీ పోర్స్ ఆన్ లీవ్స్, ఇంకా దేంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్కి, ట్రాన్స్పిరేషన్కి యూజ్ అవుతాయి అన్నమాట. స్టొమేటా చాలా ఇంపార్టెంట్ అమ్మా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు 10th కూడా యూజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు మన స్టెమ్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసిన ఆర్ఎల్స్ లీఫ్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసిన దీన్ని అప్పర్ ఎపిడర్మిస్ అంటారు. ఇప్పుడే చూసాం కదా, ఎపిడర్మిస్ ఏంటి? స్కిన్ కదా, ప్లాంట్ స్కిన్. ఇంకా ఇక్కడ క్యూటికల్, వ్యాక్సీ క్యూటికల్ ఉంటుందని చెప్పాం. ఇక్కడ వాస్కులర్ బండిల్ ఉంటుంది, జైలం ప్లోయం దాంట్లో ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఇది లోయర్ ఎపిడర్మిస్. స్టొమేటల్ పోర్స్, నేను లీఫ్ స్ట్రక్చర్ తీసుకున్నానమ్మా, లీఫ్ని థిన్ లేయర్ తీసుకుని మైక్రోస్కోప్లో తీసినప్పుడు ఇది లోయర్ ఎపిడర్మిస్ అంటాం. దీంట్లో కూడా క్యూటికల్ ఉంటుంది. స్టొమేటల్ పోర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. బయాలజీలో హోల్స్ మనం పోర్స్ అంటాం, స్టొమేటల్ పోర్స్ అంటాం. స్టొమేటా 2 టైప్స్ నాన్న, ఒకటేమో క్లోజ్డ్ స్టొమేటా, ఇంకోటేమో ఓపెన్ స్టొమేటా. క్లోజ్డ్ స్టొమేటాలో ఎందుకు క్లోజ్ అవుతుంది? మీకు 9th, 8th ష్రింక్స్ అండ్ స్వెల్స్ మెకానిజం గుర్తుంది కదా, మనము గుర్తు ఒక బేకర్ తీసుకొని వాటర్ తీసుకొని దాంట్లో డ్రై చెనా వేసినప్పుడు చెనా విల్ అబ్జర్వ్స్ ద వాటర్ ఇన్సైడ్ బై ద ఆస్మాసిస్, ఇట్ విల్ బీ స్వెల్స్. అలాంటప్పుడు వాటర్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు, అంటే ఈ ప్లాంట్స్లోకి వాటర్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఎవరి ద్వారా వెళ్తాయంటే స్టొమేటా ద్వారా వెళ్ళినప్పుడు స్టొమేటా పోర్స్ ఓపెన్ అవుతాయి, హోల్స్. ఇప్పుడు ప్లాంట్ అంతా వర్క్ చేసుకొని ఆ వాటర్ని ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకొని ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ వాటరు మళ్ళా స్టొమేటల్ పోర్స్లోంచి బయటకు వస్తున్నప్పుడు, ఇప్పుడు చెనా స్వెల్ చెనాని మీరు కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ ఆర్ షుగర్ సొల్యూషన్లో వేసినప్పుడు ఏమవుతుంది? దే విల్ బి షింక్స్. అలానే షింక్ అయినప్పుడు స్టొమేటా ఎందుకు షింక్ అవుతుంది? వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చినప్పుడు షింక్ అవుతుంది, అవునా? ఆ విధంగా స్టొమేటల్ పోర్స్ ఓపెన్ క్లోజ్ అవుతాయి. స్టొమేటల్ పోర్స్ ఇప్పుడు ఎందుకు యూజ్ అవుతాయి? గ్యాసెస్ ఎక్స్చేంజ్ కానీ ఇందాక చెప్పాను. అంటే ఫోటోసింథసిస్ టైంలో ప్లాంట్స్కి ఏ గ్యాస్ అవసరం నాన్న? ఫోటోసింథసిస్ టైంలో ప్లాంట్కి ఏ గ్యాస్ అవసరం? CO2 అవసరం. ఆ O2 బయటికి పంపించేస్తాయి. ఎవరి ద్వారా? స్టొమేటల్ పోర్స్ నుంచి. రెస్పిరేషన్ టైంలో మనలాగే O2 అవసరం, CO2ను బయటికి పంపిస్తాయి. ఇవన్నీ స్టొమేటల్ పోర్ నుంచి లోపలికి బయటికి వెళ్తాయి. కాబట్టి మన ఫంక్షన్స్లో ఏం చెప్పాం? గ్యాసెస్ ఎక్స్చేంజ్. స్టొమేటల్ ఫంక్షన్లో మనం ఏం చెప్పాం? గ్యాసెస్ ఎక్స్చేంజ్ అని చెప్పాం. చూడండి, గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఓకేనా? ఆ విధంగా గ్యాసెస్ అనేవి లోపలికి, అంటే లైక్ ఫోటోసింథసిస్ టైంలో CO2 గ్యాస్ లోపలికి, O2 గ్యాస్ బయటికి, రెస్పిరేషన్ టైంలో O2 గ్యాస్ లోపలికి, CO2 ప్లాంట్ బాడీలోంచి బయటకు వచ్చేస్తాయి. ఓకేనా? ఇదనమాట స్టొమేటా ఎగ్జాంపుల్. ఓకే, స్టొమేటా గురించి. దీంతో మన పర్మనెంట్ టిష్యూలో ప్రొడక్టివ్ టిష్యూ ఫస్ట్ అయిపోయింది నాన్న. నెక్స్ట్ వీడియో చూడండి, సపోర్టింగ్ టిష్యూ పెట్టాను, సింపుల్ పర్మనెంట్ టిష్యూ. అండ్ నోట్స్ కోసం స్క్రీన్ షాట్ తీసుకోండి.
స్క్రీన్ షాట్ తీసుకోండి. టైనీ పోర్స్ ఇన్ లీవ్స్ హెల్ప్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ట్రాన్స్పిరేషన్. టోటల్గా ఎగ్జామ్లో రాయద్దు కానీ మీ రిమెంబర్ థింగ్స్. ఎపిడమిస్ అంటే స్కిన్, క్యూటికల్ అంటే వాటర్ ప్రూఫ్ కోట్, రూట్ హెయిర్స్ అంటే అబ్జర్వ్స్ వాటర్, స్టొమేటో అంటే బ్రీతింగ్ హోల్స్ అనమాట. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.